Jai Gurudeva Datta. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Gurudeva Datta. Jai Gurudeva Datta. Avadota Chintana Sri Gurudeva Datta. Swami Maharaj ki Jai. Welcome to our channel. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోస్ చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కంటిన్యూగా రెగ్యులర్ వీడియోస్. అలాగే ఆ తండ్రి ఆశీర్వాదంతో దత్తప్రభు హోమం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కంటిన్యూయేషన్గా శ్రీ గురు దత్తప్రభులు వారి శిష్యుడైన పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గంలో సబ్పార్ట్గా మోక్ష జ్ఞానం గురించి మనము తెలుసుకుంటున్నాం. అందులో ఇప్పటికీ 2 వీడియోస్ అయినాయండి. దానికి కొనసాగింపుగా ఇది వీడియో ఉంటుంది. జయ గురుదత్త. పరశురాముడికి శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేస్తున్న జ్ఞాన మార్గం ఇది. వీరిద్దరి మధ్యలో జరిగే సంవాదము ఈ వీడియోస్లలో ఉంటుంది. చూడండి. ఇంతకుముందు దత్తప్రభు చెప్పిన విషయం, రామా, ఇతర ఆపేక్ష లేకుండా ప్రకాశించేది సత్యం, ఇతర ఆపేక్షతో ప్రకాశించేది అసత్యం, లేదు అనేది లేనిది సత్యం, లేదనే మాట అన్నది అసత్యం, ఒక్కొక్కసారి లేనిది కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే అసత్యాన్ని సత్యం అనుకుంటారు. కానీ నిదానంగా విచారిస్తే విషయం బోధపడుతుంది. చితి ప్రకాశం లేకపోతే ఏదీ ఉండదు, అసలు ఏది ఉండదు అనే జ్ఞానమే ఉండదు. ఏదైనా ఒక వస్తువు లేదు అన్నామంటే అది అసలు ఉన్నదన్నమాట. కానీ ఇప్పుడు లేదు, అంతేకాని ఉన్న దాన్ని లేదనడం జరగదు. ఇక్కడ చితి తప్ప ఇంకేది లేదు. ఉన్నది ఒకటి, పరాచితి, త్రిపుర సుందరే. జగత్తులోని విషయాలన్నీ భ్రమే. లోకంలోని విషయాలను ప్రమాణాలు అనుకోవడం మహాభ్రమ. అది నిజం కాదు అని తెలిసే వరకు ఆ భ్రమే ఉంటుంది. ముత్యపు చిప్పను చూసి వెండి అనుకుంటాము, అది వెండి కాదు అని తెలిసే వరకు ఆ భ్రమ అలానే ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం కలిగేదాకా ఉండే లోక జ్ఞానం అంతా భ్రమే. అయితే ఈ భ్రమ అందరికీ కలుగుతుంది. ఆకాశం నీలంగా ఉంది, ఇది సత్యము అనే భ్రమ అజ్ఞానం వల్ల అందరికీ కలుగుతుంది. చిదాత్మ రూపంగా ఉన్న విజ్ఞానం ఒక్కటే ప్రమాణమైన జ్ఞానం. ప్రమాణమైన జ్ఞానం ఈ జగత్తులో చిదాత్మ ఒక్కటే. సత్యము, నిత్యము, ప్రమాణమైనదని తెలుసుకో. పరశురాముడు మళ్ళీ అడుగుతున్నాడు, గురుదేవా, చిన్న ప్రశ్న. ముక్తి కలిగినప్పుడు లోకా వ్యవహారం ఎలా ఉంటుంది? దత్తప్రభుల సమాధానం, ముక్తులైన జ్ఞానులు 3 రకాలుగా ఉంటారు. 1, ఆత్మ రూపం తెలిసిన ప్రారాబ్ధం వల్ల వచ్చిన విషయభోగాలతో ప్రతిక్షణం శతమతమయ్యే వారు అధములు. 2, ప్రారాబ్ధం వల్ల భోగాలను అనుభవిస్తూ కూడా నిరంతరం సమాధి స్థితిలోనే ఉంటూ ఆత్మ ఆనందాన్ని అనుభవించేవారు మధ్యములు. వీరిపైకి మాత్రం సామాన్యుల్లాగానే కనిపిస్తారు. 3వవారు, కర్మఫలాన్ని అనుభవిస్తూ సమాధిలోనే మనసు ఉంచి సుఖ దుఃఖాలకు అతీతులుగా ఉంటూ లోకంలోని అందరినీ సమానంగా చూచేవారు ఉత్తములు. ఈ విధంగా వారి బుద్ధి ప్రారబ్ధ కర్మలతో తేడాలను బట్టి వారు వ్యవహరిస్తుంటారు అని చెప్పాడు అని చెబుతూ దత్తప్రభులు ఈ విషయం ఇక్కడికి చెప్తున్నాడు. దీనిలో
దీనికి దీని అర్థం ఏంటంటే జ్ఞానం, వేదాలు, మోక్ష సాధనలు గురించిన ఇది అండి పెద్ద మొత్తం టాపిక్ ఇది. దత్తాత్రేయ ప్రభులు చెప్పిన మాటలతో పరశురాముడు తృప్తి చెందలేదు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. గురుదేవా, బుద్ధి భేదాన్ని అనుసరించి జ్ఞానంలో తేడా ఉంటుంది అన్నారు. జ్ఞానం అంటే ఆత్మ ప్రకాశమే కదా, ఇక మోక్షమే అందరూ పొందదగినది. మరి అలాంటప్పుడు బుద్ధి భేదాన్ని అనుసరించి జ్ఞానంలో తేడా ఎలా ఉంటుంది? జ్ఞాన సాధనలలో కూడా తేడాలుంటాయి, వివరించండి అన్నాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయ ప్రభులు తన శిష్యుని అనుమానం తీర్చడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. జ్ఞాన సాధనలో ఉండే తేడాని బట్టి ఫలప్రాప్తిలో కూడా తేడా ఉంటుంది. సాధన పరిపూర్ణమైతే ఫలితం తేలికగా వస్తుంది. అసలు జ్ఞానం అనేది సత్యసిద్ధమే కాబట్టి దానికి సాధనాపేక్ష ఏమాత్రం లేదు. జ్ఞానం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. అది విజ్ఞాన చైతన్యము ఎల్లప్పుడూ స్వప్రకాశమే, నిత్య ప్రకాశమైన దానికి సాధనతో పని ఏమిటి? స్ఫటికతో చేసిన పెట్టెలో పద్మరాగమని ప్రకాశించినట్లుగా స్వచ్ఛమైన చిత్తంలో చైతన్యం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ స్ఫటికం మీద మట్టి పడితే లోపల మని కనపడదు. అలా వాసనలు మనసును కమ్మితే చైతన్యం ప్రకాశించదు. తుప్పు పట్టిన పెట్టే మూత అతుక్కుపోయినట్లుగా దేహంతో తదాత్మ్యం చెందడంతో చిత్తం మూసుకుపోతుంది. అప్పుడు మనో నిరోధం అనే నీటి దారతో అజ్ఞానమనే బురదను కడిగి వెయ్యాలి. శ్రవణము మరణము అనే పదునైన సానరాయితో దేహ తదాత్మ్య భావం అనే తుప్పును వదిలించాలి. తర్వాత యుక్తి అనే తాళం చెవితో చిత్తమనే పెట్టెను తెరవాలి. అప్పుడు పద్మరాగమణిలాగా చైతన్యం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అందుకని సాధన అనేది వాసనలను అరికట్టడానికే, అంతేకాని జ్ఞానానికి సాధన అవసరం లేదు. వాసనల ప్రభావం ఎక్కువగా ఉంటే సాధన ఎక్కువ కావాలి. పరశురాముడు: గురువార్య, వాసనలు అన్నారు కదా, వాటిని వివరించండి. దత్తప్రభుల సమాధానం: వాసనలు ముఖ్యంగా 3 రకాలు. వీటినే త్రివిధ వాసనలు అంటారు. అవి వరుసగా 1 లోకావాసన, 2 శాస్త్రవాసన, 3 దేహవాసన. ఇవే కాకుండా అపరాధం, కర్మ, కామం అని 3 రకాలున్నాయి. 1 అపరాధం. గురువు యొక్క మాటలలో విశ్వాసం లేకపోవడం అనేది అపరాధం. ఇది ఆత్మ వినాశనము. విపరీత గ్రహణం అనేది కూడా అపరాధ వాసనే. విపరీత గ్రహణం 3 రకాలు. అవి 1 నిర్విశేషమైన బ్రహ్మము లేదు, అది ఉండటం అసంభవం. 2 నిర్విశేష బ్రహ్మ ఉన్నది, కానీ దాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. 3 శ్రవణ మరణాల ద్వారా కొందరికి తత్వదర్శనం కలుగుతుంది, కానీ అది యథార్థమైన పరతత్వం కాదు. కర్మవాసన. పూర్వం చేసిన కర్మల వల్ల మనసులో మాలిన్యం ఏర్పడుతుంది. అందువల్ల గురువు ఎంత బోధించినా బుద్ధికి ఎక్కదు. దీన్ని జయించడం కష్టం. ఇవి అనంతంగా ఉంటాయి. వీటిలో కొన్ని నశించినా ఇంకా కొన్ని కొత్తగా వస్తూ ఉంటాయి. ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు, కానీ ఈ కర్మవాసనలను అధిగమించడం మాత్రం కష్టము. 3 కామవాసన. ఇది చాలా పెద్దది. ఆకాశం కన్నా విశాలంగా ఉంటుంది. పర్వతం కన్నా నిశ్చలంగా ఎత్తుగా ఉంటుంది. ఇదే ఆశ. ఈ ఆశ పిశాచి వల్లనే లోకంలో అంతా పిచ్చివారవుతున్నారు.
కేవలం వైరాగ్యంతో మాత్రమే దీన్ని జయించగలము. పరశురామ, ఈ వాసనత్రయం మనసును ఆక్రమించినందువల్ల ఆత్మతత్వం కలగదయ్యా. వీటిలో మొదటి వాసన అయిన 1 అపరాధాన్ని గుర్తించి సరిచేసుకోవాలి. 2 కర్మవాసన ఈశ్వర అనుగ్రహంతో పోతుంది. 3 కామవాసన వైరాగ్యం వల్ల నశిస్తుంది. ఇన్ని సాధనలోకి మొట్టమొదటిది ముముక్షత్వము. మోక్షం పొందాలనే కోరిక ఇది గనక లేకపోతే ఇంకా ఏ సాధనలు ఉపయోగం ఉండవు. ముముక్షత్వం లేని శ్రవణము, మననము మొదలైనవి శవానికి చేసే అలంకారాల వంటివి. కేవలం శ్రవణాదుల వల్లనే మోక్షం రాదు. ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నప్పుడు జగత్తు అంతా మిథ్య, బ్రహ్మ ఒకటే సత్యం అని అనిపిస్తుంది. మోక్షకాంక్ష కలుగుతుంది. అది కేవలం తాత్కాలికము. దానివల్ల ఫలితం ఉండదు. ఈ కోరిక ఎంత తీవ్రమైతే అంత త్వరగా ఫలితం ఉంటుంది. మోక్షం కన్నా ఇతరమైన వాటి యందు ఆసక్తి లేని ఇచ్చనే తత్సరత్ అంటారు. అదే మోక్ష ఫలాన్ని సాధిస్తుంది. ఈ మాటలు విన్న పరశురాముడు ఆలోచించాడు. అతడికి మళ్ళీ సందేహం కలిగింది. గురువుకు నమస్కరించి, గురుదేవా, సత్సంగం, ఈశ్వర అనుగ్రహం, వైరాగ్యం ఈ 3 మోక్షానికి కారణము అన్నారు. వీటిలో ముఖ్యమైనది ఏది? దాన్ని ఎలా పొందగలము అన్నాడు. దత్తప్రభు సమాధానం: నాయనా, శ్రేయస్సుకు ముఖ్యమైన మొదటి కారణాన్ని గురించి వివరిస్తాను విను. ఆ పరాచితి, ఆ పరమేశ్వరియే తన స్వతంత్రేచ్ఛ వల్ల ఈ జగత్తును సృష్టించింది. ఆమెయే హిరణ్య గర్భుడనే పేరుతో ఈ శరీరాన్ని ధరించింది. జీవుల యొక్క కర్మలను, వారి కోరికలను అనుసరించే వారికి చిత్ర విచిత్రమైన ఫలితాలు ఇవ్వగల కర్మలను సృష్టించింది. ప్రతి మనిషి మంచి చెడు కర్మలు చేస్తూనే ఉంటాడు. వీటి ఫలితంగా ఉత్తర జన్మలు ఎత్తుతుంటాడు. ఒక్కొక్కసారి కామ్య కర్మలే చేస్తాడు. వాటిలో ఏ లోపం జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వవు. పైగా ఒక్కొక్కసారి దుష్ఫలితాలు కూడా ఇస్తాయి. అందుకనే సత్పురుషులను ఆశ్రయించి కర్మలు ఏ రకంగా చెయ్యాలో తెలుసుకొని ఆ రకంగానే వాటిని పూర్తి చెయ్యాలి. సాధారణంగా సత్సంగం వల్లనే శ్రేయస్సు కలుగుతుంది. ఒక్కొక్కసారి గతంలో మనం చేసిన ఉత్కృష్టమైన తపస్సు లాంటిది ఉంటే అనుకోకుండా శ్రేయస్సు కలుగుతుంది. వారికి అల్ప సాధనతోనే సంపూర్ణ జ్ఞానం సిద్ధిస్తుంది. పూర్వ పుణ్యం వల్ల వాసనలు లేని వారికి మనసు నిర్మలంగా ఉండి జనకునిలాగా అతి స్వల్ప కాలంలోనే మహత్తర జ్ఞానం కలుగుతుంది. అధిక వాసనలు ఉన్నవాడికి జ్ఞానం కలిగినా దానివల్ల ఫలితం ఉండదు. జ్ఞానులలో కూడా స్థితి భేదాలున్నాయ్యా. త్రిమూర్తుల మనసులలో కర్మవాసనలు లేవు. అందుకే వారు స్వభావ జ్ఞానులు అయినప్పటికీ వారి స్వభావ గుణ మహాత్మ్యాలలో తేడా ఉంది. పరశురామ, నేను దుర్వాసుడు, చంద్రుడు ఒక తల్లి బిడ్డలవే, అయినా మాలో తేడా కనపడుతుంది. దుర్వాసుడు కోపిష్టి, చంద్రుడు కామకుడు, దక్షిణి కుమార్తెలందరినీ వివాహం చేసుకున్నాడు. ఇక నేను సర్వసంగ పరిత్యాగిని, విరాగిని. అదేవిధంగా వశిష్ఠుడు కర్మిష్టి, సనక సనందాదులు సన్యాసులు, నారదుడు భక్తుడు, బృహస్పతి దేవగురువు, శుక్రాచార్యుడు రాక్షస గురువు, వ్యాసుడు శాస్త్ర రచయిత, జనకుడు రాజు, భరతుడు త్యాగి. వీరందరూ జ్ఞానులే. ఇంకా ఇలాంటి వారెందరో ఉన్నారు. వారిలో అనేక తేడాలు కనిపిస్తాయి. రామా,
నీకొక పరమ రహస్యాన్ని చెబుతాను విను. వాసనత్రయమును గురించి గతంలో వివరించాను. 1 అపరాధం, 2 కర్మ, 3 కామం. వీటిలో కర్మ వాసన బలీయమైంది. దీనివల్ల మనసు అత్యంత మూఢమవుతుంది. మిగిలిన 2 వాసనలు లేకపోయినా కర్మవాసన ఒకటే ఉంటే చాలు, జ్ఞానం కలగదు. ఈ కర్మవాసన కొద్దిగా ఉన్నా చాలు, అజ్ఞానం పెరిగిపోతుంది. మిగిలిన 2 వాసనలు ప్రతిబంధకాలవుతాయి. అపరాధ కర్మవాసనలు లేని వారికి కామవాసనలు ప్రతిబంధకాలు కావు. అందుచేతనే కర్మవాసనలు ఏమాత్రం లేని వారిని మేధావులు అంటారు. వారికి విషయాన్ని ఒకసారి విన్నంత మాత్రం చేతనే అప్పటికప్పుడే మననము, ధ్యానము కలుగుతుంది. ఆ వెంటనే ఆత్మదర్శనం అవుతుంది. జనక మహారాజు లాంటి వారు ఈ కొవ్వకు చెందినవారే. వీరు జీవన్ముక్తులు. వీరి విషయంలో కామక్రోధాలు ప్రతిబంధకాలు కావు. అందుకనే వారు వాటిని నిరోధించడానికి ప్రయత్నం కూడా చెయ్యరు. అందుకనే జ్ఞానోదయమైన తర్వాత కూడా వారిలో కామాదులు పుడుతూనే ఉంటాయి. కానీ వాటి వల్ల ఏ రకమైన మాలిన్యం వారిని అంటదు. వారిని ముక్తులు అంటారు. పరశురామ, కర్మవాసనలతో బాగా మలినమైపోయిన వారికి సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి ఉపదేశం చేసినా జ్ఞానం కలగదు. అపరాధం, కర్మ తక్కువగా ఉండి కామవాసన ఎక్కువగా ఉన్నవారు చాలా కాలం శ్రవణ మననాలు ధ్యానం చేస్తే అతి కష్టం మీద జ్ఞానం కలుగుతుంది. వారు ఎక్కువగా సమాధిలోనే ఉంటారు. సమాధి అభ్యాసం వల్ల వాసనలు నశిస్తాయి. వీరి మనస్సు నశిస్తుంది. వీరిని నష్ట మనసులు అంటారు. వీరు మధ్యములు. యోగ సాధన చేసేవారిలో కొందరు సోమరితనంతో తీవ్ర సాధన చెయ్యరు. అప్పుడు మనసు నశించదు. వారిని సమ మనస్కులు అంటారు. వీరే మంద జ్ఞానులు, కేవల జ్ఞానులు. వీరు ప్రారబ్ధానికి లొంగిపోతారు. సుఖదుఖాలను అనుభవిస్తారు. చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందుతారు. నష్టమానసులు ప్రారబ్ధాన్ని జయిస్తారు. వీరికి మనసంటూ ఉండదు. కాబట్టి వీరి వాసనలు గాది అడుగున ఉండే విత్తనాలలాగా తప్పలు అయిపోతాయి, అంతేగాని మొలకెత్తవు. జీవన్ముక్తులు ఉత్తమ జ్ఞానులు. వీరి దృష్టి ఆత్మ ఆనందం మీదనే ఉంటుంది. ఒక్కొక్కసారి బాహ్య ప్రపంచం వైపు కూడా వీరు రావచ్చు. వీరే మేధావులు. ఏకకాలంలో అనేక పనులు చేయగలరు. అందుకే వీరిని బహుమనసులు అంటారు. వీరికి కూడా ప్రారబ్ధ ఉండవచ్చు, కానీ అది మొలకెత్తగానే జ్ఞానాగ్నితో దాన్ని దగ్ధం చేస్తారు. కాబట్టి ప్రారబ్ధ కర్మ ఫలితాలు వారికి ఉండవు. ఉత్తమ జ్ఞానులు తమకు సహజంగా లేకపోయినా తాము కల్పించుకొని తెచ్చుకొని భావాలతో లోకా వ్యవహారం చేస్తారు. వీరి మనసు వికారం పొందదు. ఉత్తమ జ్ఞానానికి ఈ విషయంలో గాని ఇతర విషయంలో గాని కలిగే సుఖదుఖాలు కల్పితాలే. అవి వారి మనస్సు నంటవు. మేధావులైన జ్ఞానులు తమ మనసులో ఉన్న పూర్వ వాసనలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించరు. అందువల్ల వారిలో అవి పనిచేస్తాయి. ఆ కారణంగా వారు కోపిష్ఠులుగానో కాముకులుగానో అవుతారు. ఈ కర్మవాసనలు వారికి ప్రతిబంధకాలు కావు. అందుచేతనే ఉత్తమ జ్ఞానులో రకరకాల ఆచార్య వ్యవహారాలు కనబడుతూ ఉంటాయి. సమమనస్కులైన వారిని మందజ్ఞానులు అంటారు. వీరు అల్పజ్ఞులు. వీరికి కూడా సమాధి స్థితిలో ఆత్మతత్వం గోచరిస్తుంది. స్వస్వరూప విమర్శన లేని వారికి ఆత్మతత్వం గోచరించదు. అటయోగికి వికల్ప విరోధం వల్ల కలిగే స్వరూప స్ఫూర్తియే సమాధి. అటయోగులు 2 రకాలు. 1 పతాంజలి చెప్పిన అష్టాంగ యోగంలో సిద్ధి పొందినవారు. 2 దౌతి, వస్తి మొదలైన షట్కర్మలు ప్రాణాయామం బాగా చేసి షట్చక్ర ఛేదనం చేసి సుషుమ్న ద్వారా కుండల్ని సహస్రారం చేర్చేవారు.
మొదటి పద్ధతిలో ముందుగా ఆలోచనలు వదిలివేస్తాడు, తర్వాత ఆలోచనలు నిరోధిస్తాడు, తర్వాత సంకల్పాన్ని కూడా వదిలివేస్తాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి, ఇక తానొక్కడే ఉంటాడు. రెండవ పద్ధతిలో ప్రాణాయామం చేస్తాడు. అది చాలా శ్రమతో కూడినది, కానీ ప్రాణవాయువు సుషుమ్నలో ప్రవేశించిన తర్వాత హాయిగా ఉంటుంది. ఈ రెండు పద్ధతులలోనూ కూడా సిద్ధి కలిగినప్పుడు సుషుప్తిలో కలిగే సుఖం కలుగుతుంది. హఠయోగికి జ్ఞానయోగికి తేడా ఏమిటి అని అడిగాడు పరశురాముడు. దత్తప్రభులు, జ్ఞానయోగికి జ్ఞానం యొక్క ఆవరణం, విక్షేపం అనే రెండు అంశాలు తొలగిపోతాయి. ఆత్మతత్వం గోచరిస్తుంది. హఠయోగికి అజ్ఞానం పోదు. పరశురాముడు, హఠయోగికి వచ్చే సుషుప్తికి సమాధికి తేడా ఏమిటి? దత్తప్రభుల సమాధానం: సుషుప్తిలో మనసు తమోగుణంగా పరిణమిస్తుంది. అది మూఢవాస్థ. సమాధి స్థితిలో మనసు ప్రకాశించిన అజ్ఞానంతో అది మేఘాలు క్రమ్మిన సూర్యుడిలా ఉంటుంది. అదే జ్ఞానయోగికి నిర్మలాకాశంలోని సూర్యునిలా మనసు ప్రకాశిస్తుంది అని దత్తాత్రేయ ప్రభులు పరశురాముడికి జ్ఞానభేదము, మోక్ష సాధనలు వివరించాడు. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చి వీడియోలో మనము ఆ తండ్రి ఆశీర్వాదంతో మంచి సమాచారం, ఆ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం తెలుసుకొని మనం వీడియో చేసుకుందాం. ఇంత మంచి విషయాన్ని మనకు తెలిపి మన వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి సాధన విధానాలు తెలుసుకొని ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయగలరు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.